హలో మై లవ్లీ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కార్తికైట్స్. నేను మీ కార్తిక. అందరూ ఎలా ఉన్నారు? క్రిస్మస్ టైంలో యూరోప్లో అందరికీ గుర్తొచ్చేది క్రిస్మస్ మార్కెట్స్. క్రిస్మస్ మార్కెట్ అనగానే గుర్తొచ్చే కంట్రీ జర్మనీ. జర్మనీలోనే వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ అండ్ ఫేమస్ క్రిస్మస్ మార్కెట్ని నేను మీకు ఈరోజు చూపించబోతున్నాను. న్యూరంబర్గ్ సిటీ చాలా ఫేమస్ అనమాట క్రిస్మస్ మార్కెట్కి. అండ్ ఆల్సో చాలామంది ఫారినర్స్ డిఫరెంట్ లొకేషన్స్ నుంచి ఈ టైంలో క్రిస్మస్ మార్కెట్కి విజిట్ చేస్తూ ఉంటారు. చాలా కలర్ఫుల్గా ఉంటుంది. అండ్ ఈ మార్కెట్లో ఉండేటువంటి ఐటమ్స్ అవ్వచ్చు, స్టాల్స్, డెకరేషన్ అంతా కూడాను చాలా బాగుంటుంది. నేను మీకు ఈరోజు మొత్తం చూపించబోతున్నాను. సో లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఇప్పుడు టైం యాక్చువల్గా 4:15 అవుతుందన్నమాట. అసలు మొత్తం సన్సెట్ అయిపోయి అబౌట్ టు గెట్ డార్క్. అండ్ యాక్చువల్గా నవంబర్ డిసెంబర్ టైంలో చాలా ఇంకా డార్క్ అయిపోతుంది కదా, ఊరికే లైక్ 4 o'clock 4:30 కల్లా చీకటి పడుతుంది. సో క్రిస్మస్ మార్కెట్స్ ఉన్న టైం అంతా కూడాను చాలా బ్రైట్గా ఆ లైటింగ్స్ అవ్వచ్చు, అంతా కూడా సందడిగా. అసలు వింటర్ అంటేనే చాలా మంచి వైబ్ వస్తుంది కేవలం ఈ క్రిస్మస్ మార్కెట్స్ వల్ల. నాకైతే చాలా ఇష్టం. అండ్ ఐఎమ్ ఈగర్లీ వెయిటింగ్ మీకు కూడా చూపించడానికి. లెట్స్ గో. Christkindl's మార్కెట్. రండి, భలే ఉంది శాంతా. చాలా బాగుంది కదా. అసలు మొత్తం జర్మన్ కల్చర్ని రిప్రజెంట్ చేస్తూ మీకు కనిపిస్తున్నాయా అక్కడ బొమ్మలు. రకరకాల స్వీట్స్ ఉంటాయి ఇక్కడ క్రిస్మస్ మార్కెట్స్లో. ఇట్లాంటివన్నీ చాలా ఫేమస్ ఉంటాయి. మీరు ఇప్పుడు చూసింది చిన్న క్రిస్మస్ మార్కెట్ అన్నమాట. పిల్లలకి కిండల్ మార్కెట్ అంటారు. సో అందుకే ఆ మధ్యలో రంగులు రాట్నం అదంతా చాలా బాగుంది కదా. భలే ఉంది కదా. ఇది చిన్న మినియేచర్ ఐసీ ఎక్స్ప్రెస్. పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు. ఇది న్యూరంబర్గ్ కిండర్ వైనాక్ట్ చిన్నపిల్లల మార్కెట్ అన్నమాట. కిండర్ వైనాక్ట్ ఇది 30th డిసెంబర్ వరకు ఉండబోతోంది. ఇప్పుడు పెద్ద క్రిస్మస్ మార్కెట్కి వెళ్దాం. క్రిస్మస్ మార్కెట్, దిస్ ఈజ్ ద మెయిన్ మార్కెట్ అనమాట. అసలు లోపలికి వెళ్ళే కొద్దీ వస్తూనే ఉంటుంది, చాలా పెద్దగా ఉంటుంది. రకరకాల షాపులు ఉంటాయన్నమాట. అసలు ఒక్కొక్క షాప్ ఒక్కొక్క ఆనిముత్యంలా ఉంటాయి. డెకరేటివ్ ఐటమ్స్ దగ్గర నుంచి ఇక్కడ కల్చరల్ వైజ్ ఫేమస్ థింగ్స్ అన్నీ కూడాను చాలా దొరుకుతాయి. స్నోమ్యాన్ అంతే, హ్యాండ్ మేడ్ ఉంటాయి. యా, రకరకాల శాండ్విచెస్.
షాల్స్ మోస్ట్లీ కాశ్మీర్ నుండే వస్తాయి ఇలాంటివన్నీ. అంతా వుడెన్ ఆర్ట్ అన్నమాట. భలే ఉంది కదా, చాలా బాగా చేశారు అసలు వుడ్ మీద ఆర్ట్. మార్కెట్స్లో బాగా దొరికేది గ్లూ వైన్ అనమాట. ఇంకా కంపల్సరీ ఇక్కడికి వచ్చి గ్లూ వైన్ తీసుకుంటూ ఉంటారు. ఎందుకంటే క్లైమేట్ బయట చల్లగా ఉన్నప్పుడు గ్లూ వైన్ తాగితే వేడిగా ఉంటుందన్నమాట. సో బాడీలో టెంపరేచర్ని బాగా కంట్రోల్ చేస్తుంది. క్రిస్మస్ మార్కెట్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. అసలు ఇంకా ఎక్కడో అవతల దాకా కూడా ఉంటుందన్నమాట. చాలా పెద్దది ఇక్కడ న్యూరెంబర్గ్లో. భలే ఉన్నాయి కదా ఇవి. వీటిలో లైట్స్ ఆర్ క్యాండిల్స్ పెట్టుకోవచ్చు. చాలా బాగుంటాయి అసలు. ఈ షాప్లో కొన్ని సోవెనిర్స్ ఉన్నాయన్నమాట. అన్ని మ్యాగ్నెట్స్, న్యూరెంబర్గ్, జర్మనీ, చాలా ఉన్నాయి, రకరకాలు ఉన్నాయి అసలు. షెల్ స్టోన్సా? యా, బొమ్మలు అవి బాగున్నాయి కదా, చూడటానికే బాగుంటాయి యాక్చువల్గా. రేట్ కొంచెం ఎక్స్పెన్సివ్ అనిపిస్తుంది, బట్ ఇట్స్ ఓకే. కొనాలనుకుంటే కొనొచ్చు. అయితే ఇక్కడ చాలా రకాలు దొరుకుతాయి తినడానికి. భలే ఉంది కదా ఈ ఆర్ట్ వర్క్ ఇక్కడ. ఇవి కూడా లైట్సే. పెద్దదైతే 29 euros, మీడియం అయితే 23, స్మాల్ అయితే 18. భలే ఉంటాయి అసలు. ఒక్కొక్క షాప్ డెకరేషన్స్ కానీ చూడటానికి అయితే చాలా బాగుంటుంది. వర్షం పడుతుంది, కనిపిస్తుందా మీకు అసలు? చిన్న చిన్న తుప్పర్ అనమాట ఇందాకటి నుంచి. కుకీస్ మీద ఇలాగా అచ్చు వేయడానికి అన్నీ ఉన్నాయి ఇక్కడ. ఇట్లాగా భలే ఉన్నాయి, డిఫరెంట్ సైజెస్లో, డిఫరెంట్ షేప్స్లో ఫ్లైట్. కానీ ఇక్కడ ఓం కూడా ఉంది, కనిపిస్తుందా మీకు? దిస్ ఈస్ ఓం. ఈ భలే ఉన్నాయి. క్రిస్మస్ ట్రీకి ఇట్లా పెట్టుకుంటారు, డోర్స్కి కానీ ఇట్లాగా. బాగున్నాయి, చాలా బాగున్నాయి. రకరకాల కుకీస్ ఉన్నాయి. ఎన్ని రకాలు ఉన్నాయో, వావ్. డిఫరెంట్ బ్రౌనీస్. ఇవి లేప్ క్యూషన్ అన్నమాట. సో ఈ టైప్ ఆఫ్ కేక్స్ ఇక్కడ న్యూరెంబర్గ్లో చాలా ఫేమస్. ఇక్కడ ఇలాగా అన్ని రకాల నట్స్ని షుగర్లో ముంచేసి ఉంటాయన్నమాట ఈ టైప్. ఇవి చూడండి అసలు, అన్ని రకరకాల నట్స్ అసలు. అన్నిటినీ దేన్ని వదలలేదు. అలా ఉన్నాయి కదా హ్యాంగింగ్ అన్ని. బనానా క్రేప్ చేస్తున్నారు చూడండి. న్యూటెల్లా కూడా వేస్తున్నారు అందులో. బాగా వర్షం పడుతుంది. ఇంకైతే నేను ఇంటికి వెళ్ళిపోతున్నాను. ఈ క్రిస్మస్ మార్కెట్ వచ్చేసి నవంబర్ ఎండింగ్ నుంచి డిసెంబర్ 24th వరకు ఉంటుందన్నమాట, క్రిస్మస్ టైం వరకు. కొన్ని సిటీస్లో డిసెంబర్ 25th తర్వాత కూడా, లైక్ జనవరి 1st దాకా అలా కూడా ఉంటుంది. కానీ మేజర్ క్రిస్మస్ మార్కెట్స్ అండ్ మెజారిటీ ఆఫ్ ద క్రిస్మస్ మార్కెట్స్ కూడా డిసెంబర్ 24th, 25th వరకు క్లోజ్ అయిపోతాయి అనమాట. సో ఆల్మోస్ట్ ఒక 3 to 4 weeks ఉంటాయి. అండ్ యా, ఇంటికైతే వచ్చేసాను. ఈ వీడియో అయితే ఇక్కడతో ఆపేస్తున్నాను. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో దెన్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు కార్తికైట్స్.
అలాగే ఆ కింద గంట కూడా కొట్టండి, ఎందుకంటే నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేస్తే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది కాబట్టి. బాయ్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.